Idea of Bliss. అందరూ ఎలా ఉన్నారు? Hope you all doing good. ఈ వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ రుచి రైస్ పాయసం. రుచి రైసా? ఏంటి కొత్తగా ఉంది కదా? రుచి రైస్ అంటారు, సిల్క్ రైస్ అంటారు, పాస్తా రైస్ అంటారు. డిఫరెంట్ ఏరియాస్లో ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు. సో అది ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. పాయసానికి కావాల్సిన పదార్థాలు: యాలకుల పొడి, 1 కప్పు జీడిపప్పులు, మిల్క్ మేడ్, రుచి రైస్ అంటారు వీటిని పాస్తా రైస్ అని కూడా అంటారు. చాలా వరకు గ్రాసరీ షాప్లో దొరుకుతాయి. ఇవి ఎస్పెషల్లీ పాయసం కోసం యూజ్ చేస్తారనమాట. పాలు, నెయ్యి. ముందుగా కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కుక్కర్ కొంచెం వేడయ్యాక అందులో 1 to 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ పాయసాన్ని నార్మల్గా వెజల్లో కూడా కుక్ చేయొచ్చు, కాకపోతే ఈ రైస్ ఉడకడానికి చాలా టైం టేకింగ్ అనమాట. అందుకని చెప్పి నేను కుక్కర్లో కుక్ చేస్తున్నాను, కొంచెం ఈజీగా అవుతుందని. నెయ్యి కొంచెం వేడయ్యాక అందులో జీడిపప్పులు వేసి గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్ రైస్ యాడ్ చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రైస్ కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, ఇందులో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేశాక బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి హై ఫ్లేమ్ మీద 1 విజిల్, లో ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. యూజువల్గా మాకు ప్రెషర్ కుక్కర్ అయితే రైస్కి అలాగే పెడతాం కాబట్టి అలా పెట్టాను. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుక్కర్స్ వల్ల డిఫరెన్స్ వస్తుందన్నమాట, విజిల్స్ ఎట్లా పెట్టుకోవాలి అనేది. మీరు రైస్ కుక్ చేయడానికి ఎన్ని విజిల్స్ వేయిస్తారో సేమ్ అలాగే వేయించండి. విజిల్స్ అన్నీ అయిపోయాయి, కుక్కర్ అంతా ప్రెషర్ తగ్గిపోయింది కదా. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉందా అని. రైస్ అంతా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఆల్రెడీ కాచిన పాలని మనం యాడ్ చేసుకోవాలి. నేను 1.5 గ్లాస్ పాలు యాడ్ చేస్తున్నాను, అంటే నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ కోసం. మీరు ఇంకా కొంచెం పల్చగా కావాలనుకుంటే 2 గ్లాసెస్ వరకు యాడ్ చేసుకోవచ్చు. పాలన్నీ యాడ్ చేసేసాక ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో మరగనివ్వాలి. ఇప్పుడు 1 to 2 టీ స్పూన్స్ యాలకుల పొడి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పాయసంలో స్పెషాలిటీ ఏంటంటే మనం షుగర్ యాడ్ చేయము. షుగర్ బదులు మనం కండెన్స్డ్ మిల్క్ అంటే మిల్క్ మేడ్ మనం యాడ్ చేస్తాం అనమాట. మిల్క్ మేడ్ అనేది మీ స్వీట్నెస్ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. నాకైతే 1/2 బాటిల్ వరకు పట్టింది. సో వేసాక బాగా కలుపుకోవాలి. 1/2 బాటిల్ అంటే ఆల్మోస్ట్ 200 గ్రామ్స్ వరకు పట్టిందనమాట. ఇది వేసాక బాగా కలుపుకున్నాక కొంచెం మనకి పాయసం అనేది థిక్ అవుతుంది. మీకు అలా థిక్నెస్ నచ్చితే ఉంచుకోవచ్చు, లేదంటే మీరు ఎక్స్ట్రా పాలు మరిగించిన పాలైనా యాడ్ చేసుకొని ఇంకోసారి కలుపుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక వేయించిన జీడిపప్పులు యాడ్ చేసుకోవాలి. నేను జీడిపప్పు ఒక్కటే తీసుకున్నాను, మీరు కావాలంటే బాదం పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాయసం రెడీ అయిపోయినట్టే. సో స్టవ్ ఆఫ్ చేసుకొని 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. చూసారు కదా రుచి రైస్ పాయసం ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. సో యమ్మీ కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.